హలో గైస్ అందరికీ. మేము 2 డేస్ కింద వీడియో అప్లోడ్ చేసిండే ఉగాది రోజు. అంటే వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ వెబ్ సిరీస్ అని చెప్పి పూజా సెరమనీ బ్లాగ్ అయితే రిలీజ్ చేసినాం. ఎంత కాన్ఫిడెంట్గా అయితే షూట్ చేసినామో అది యాక్చువల్లీ అది వచ్చేసి 28th జనవరికి అయితే షూట్ చేసినుండే. అంటే ఎంత కాన్ఫిడెంట్గా షూట్ చేసినామంటే వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అనే ఒక కాన్ఫిడెంట్ తోటి అందరం కలిసి అందరం ఒక్కొక్కసారి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒక్క నిమిషం. శివ, గౌతమ్, హనుమంతు, వినోద్, శ్రీకర్, నేను అరవింద్ అండ్ ఇంకా ఇద్దరు గర్ల్స్ అండ్ నందు అయితే ఉన్నారు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను ఎప్పుడు అనుకోలే, అంటే మన టీంలోకి ఒక మెంబర్ బయటికి వెళ్ళిపోతాడు అనుకోలే నేను. అంటే బయట షూట్ మెంబర్స్ ఉంటారు, షూట్ మెంబర్స్ వేరే, టీమ్ మెంబర్స్ వేరే ఉంటారు. యాక్చువల్లీ షూట్ మెంబర్స్ ఏంటంటే పర్టికులర్ ఈ షూట్కి కొంతమంది మెంబర్స్ అనేదే పెట్టుకుంటాను నేను. టీమ్ మెంబర్స్ అంటే నేను, శ్రీకర్, వినోద్ ఇంకా నందు వీళ్ళే ఉంటుండే స్టార్టింగ్. అయితే నేను అనుకున్నా షూట్ మెంబర్స్లో ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ రావచ్చు కానీ టీమ్ మెంబర్స్లో ఏం రాకపోవచ్చు అనుకున్నా. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ కాదు, ఇది వెబ్ సిరీస్ అనుకున్నాం మేము. ఓ స్టోరీ అనుకున్నా, అందరితో మాట్లాడినా ఓకే అనుకున్నా. షూట్ అయితే స్టార్ట్ చేసినాం. 28th జనవరి రోజు అయితే పూజా సెరమనీ అయిపోగొట్టుకొని వీడియో అయితే ఎడిట్ చేసుకొని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేసినా. మనకి స్టోరేజ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా వీడియో అయితే అప్లోడ్ చేసిన యూట్యూబ్లో, ప్రైవేట్లో పెట్టుకున్నా. Feb 6th యాక్చువల్లీ 2 days తర్వాతనే స్టార్ట్ కావాలి షూట్, కాకపోతే కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల Feb 5th అయితే షూట్ స్టార్ట్ చేసినాము. ఒక 10 days కరెక్ట్ 10 days. 6th స్టార్ట్ చేసినాం అనుకుంటే 16th అయిపోగొట్టేసినాం షూట్ ఫస్ట్ ఎపిసోడ్ది. 10 days ఫిఫ్త్కి స్టార్ట్ చేసినాము, 16th అయిపోయింది. 10 days 11 daysలో అయిపోయింది షూట్. అయితే స్లోగా చేసుకున్నాం అనుకోండి ఏదర్ అనుకోండి, కానీ 10 daysలో అయితే అయిపోగొట్టేసినాం. ఫస్ట్ ఎపిసోడ్ షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఫాస్ట్గా చేసేసినాం, అయిపోయింది, ఈజీ అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్కి ఒక 2 days ఏమంటారు గ్యాప్ ఇచ్చి చేద్దాం అనుకుని. కాకపోతే ఇంకా 2 daysలో నందుకు ఫీవర్ వచ్చింది అది అని చెప్పి మాట్లాడినుండే. యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ 10 days కాకపోతుండే, 5 daysలోనే అయిపోతుండే. కానీ రీషూట్ చేసి అటు చేసి ఇటు చేసి దాన్ని 10 days చేసినాం. సెకండ్ ఎపిసోడ్ చేద్దాం అనుకునే టైంకి ఎడిటింగ్కి అయితే 2 days గ్యాప్ తీసుకొని అరవింద్ ఎడిట్ చేస్తా అన్నాడు. నేను వినోద్ కలిసి స్క్రిప్ట్ రైటింగ్ మీద కూర్చున్నాం. రేపు షూట్, సెకండ్ ఎపిసోడ్ షూట్ రేపు అన్నప్పుడు నందన్ కాల్ చేసి రేపు షూట్ ఉందిరా అని చెప్తే ఫీవర్ వచ్చిందిరా అన్నాడు. సరే ఫీవర్ వచ్చింది కదా, మనుషులకు అది కామన్, సర్లే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని 10 days బ్రేక్ తీసుకొని చేద్దామని అందరం అనుకున్నాం. 10 days బ్రేక్ తీసుకున్నాం. 10 days తీసుకున్నాక ఆ 10 days కాస్త ఇది ఏప్రిల్ 2 months అయింది. అది అటు ఇటు పోయి 2 months అయిపోయింది. అటు 2 months ఆపేసినుండే అది. ఇంకా దాని రీజన్ ఏంటంటే ఇంకా ఫీవర్ వచ్చిందని చెప్పిండు. సరే ఎంత షూట్ చేసినా మన టీం మెంబర్ కదా, హెల్త్ ఇంపార్టెంట్ కదా, షూట్ అయిన తర్వాతనే చేసుకోవచ్చు అది అని అనుకోనుండే. 5 days అయింది, ఏం సపోర్ట్ లేదు. తర్వాత నేనే వెళ్ళిన హెల్త్ ఎలా ఉందిరా అది అని మాట్లాడినాం. హాస్పిటల్ తీసుకెళ్తా అంటే ఏమొద్దురా అన్న ట్యాబ్లెట్ తీసుకొచ్చు అన్నాడు, తక్కువ అయిపోతుంది అని మాట్లాడినుండే. 10 days అయింది. మార్చ్ ఫస్ట్ రోజు నార్మల్ మళ్ళీ ఇదే మా టీం మెంబర్స్లోనే ఓ మెంబర్కి కాల్ చేస్తే ఎక్కువ తక్కువ మాట్లాడినుండే. కొంచెం వీళ్ళందరూ ఉన్నారు, కాకపోతే అది కూడా ఒక చిన్న ఇష్యూ, దాని గురించి మాట్లాడడం కూడా లేదు, చిన్న ఇష్యూ అది. కాకపోతే కొంచెం బాధ ఉంటుంది. ఇంకా టీం మెంబర్స్ అన్నాక ప్రతి ఒక్కరు ఒక మాట. నేను ఏంటంటే ఎడిటింగ్ నేనే చేసుకుంటా, డైరెక్షన్ నేనే చేసుకుంటా, ప్రొడ్యూస్ నేనే చేస్తున్నా, అన్నీ నేనే చేస్తున్నా కదా. ఇన్ని పెడుతున్నా కూడా ఒకరు ఒక మాట నన్ను అన్నారు. గౌతమ్ అయినా, శివ అయినా, శ్రీకర్ అయినా, ఇప్పుడు అందరికీ పర్టికులర్ డిఫరెంట్ ఐడియాలజీ ఉండొచ్చు, కానీ నా మాట వింటారు షూట్కి వచ్చిన తర్వాత. ఎందుకంటే నేననే పర్సన్ని నేను అన్నీ చెప్తుంటా వీళ్ళకి అని చెప్పేసి నా మాట వింటుంటారు వీళ్ళు. కానీ షూట్లో మెంబర్ ఆ రోజు నా మీద కొంచెం అరిచినుండే, దాని గురించి మాట్లాడినుండే. మళ్ళీ అందులో కూడా నందు అనే విషయం మళ్ళీ యాడ్ అయిపోయింది. అదొక 10 days. సరే అది అయిపోయింది. షూట్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి ఒకరోజు వీడు నేను నైట్ మాట్లాడుకుంటుండే, దేని గురించి మాట్లాడుకుంటుంటే ఆ రోజు గౌతమ్ మాట్లాడుండే. రైట్. ఆ రోజు షూట్లో అంటే మొత్తం వాడే చెప్తున్నాడు షూట్ గురించి. అంటే షూట్లో మంచిగానే ఉంటాడు కానీ షూట్ అయిపోయిన తర్వాత చెప్పిండే ఇట్లా ఇన్ని అనం ఉంటాయి రా, ఎడిటింగ్ చాలా స్ట్రెస్ అవుతుందంటే. ఆ రోజు దాని ముందు రోజు నందుగాడు కాల్ చేసిండే నాకు, చేసి ఇట్లా ఇంటర్వ్యూ పోతున్నారా, కటింగ్ చేయించుకుంటున్నాం అనుకుంటున్నారా అని చెప్పేసి నాకు చెప్పిండు. వాడు ఏమన్నా నాకు షేర్ చేసుకుంటాడు వాడు. అయితే ఇట్లా వీడు ఇంతగానం బాధపడుతుంది కదా, అంటే ఇంత కష్టపడుతుంది కదా, అంటే ఇట్లా చేసుకున్నా అనేది, ఇట్లా కటింగ్ చేపిస్తున్నా అనేది నేను అరవింద్ అని కూడా చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మేము మాట్లాడితే వాడు ఏమన్నాడు, కటింగ్ ఏం చేపిస్తలేనురా, జస్ట్ ఇంటర్వ్యూ కదా, కొంచెం నీట్ ఉండడానికి స్ప్లిట్ ఎండ్స్ కట్ చేపిస్తా అని చెప్పేసి అన్నాడు వాడు. తర్వాతకి 2 days తర్వాత ఇంటర్వ్యూ పోయి వచ్చిండు. తర్వాతకి మాకు కలిసిండు అక్కడ. మేమే చూసినాం, వాడిని కలవలేదు వాడు, మేము కనిపించిండు. మొత్తం హెయిర్ ఇట్లా అంటే కంటిన్యూషన్ ఉండాలి కదా, అట్లా లేకుండే చిన్నగా అయిపోయింది హెయిర్.
ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అట్లుండి సెకండ్ ఎపిసోడ్ ఇట్లుంటే తేడా కొట్టేస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఆగినున్నాము అది చాలా రోజులు, మళ్ళీ కంటిన్యూషన్కి జుట్టు పెరగాలని చెప్పేసి. సో అది ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏదైతే హెయిర్ అయితే ఉంటుందో సెకండ్ ఎపిసోడ్ కూడా అదే కంటిన్యూ చేయాలి కదా. అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే అయిపోయిందో సెకండ్ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఆ థాట్ తోటి హెయిర్ కట్ ఏం చెప్పాక నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చెప్పిన తర్వాత వెళ్ళి చెప్పినండి, మంచిగానే చెప్పినాం. లేదురా ఇంటర్వ్యూ వెళ్తున్నా, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అదని చెప్పిండు. సరే వెళ్తే వెళ్ళరా, కానీ స్ప్లిటెన్స్ అయితే కట్ చెప్పికు. ఇన్ కేస్ హెయిర్ కట్ చేపిస్తా అంటే కూడా మేము అది కూడా వీడియో తీసుకుంటాం, జస్ట్ సెలూన్కి వెళ్తున్నట్టు వీడియో తీసుకుంటాం. ఓ రీజన్ అనేది ఉంటుంది కదా హెయిర్ కట్ ఎందుకు చేపిస్తాం అనేది కూడా అలానే ఉంటుంది కదా అని చెప్పినాము. సరే ఏం చెప్పాను అన్నట్టు 2 days తర్వాత నేను గౌతమ్ కర్మన్ఘట్కి వెళ్ళి ఉండే. కర్మన్ఘట్లో అక్కడ కనబడ్డాడు, మాకు వేరే ఫ్రెండ్స్ తోటి ఉన్నాడు, అక్కడ కనబడ్డాడు. సడన్గా హెయిర్ మొత్తం ఇప్పుడు ఇంత హెయిర్ ఉంది కదా, సడన్గా హెయిర్ వానంత అయిపోయింది, చిన్న చేయించుకొని వచ్చేసిండు. ఏమైంది ఎటెళ్ళా అంటే ఇంటర్వ్యూ పోయినారా ఇదే అన్నాడు. ఆ రోజు హనుమంత్ కూడా ఉన్నావు ఆ రోజు ఆడ హనుమంత్ తోటి ఇంటర్వ్యూకి పోయి హనుమంత్ వాళ్ళిద్దరు వస్తుండే. ఇంకా ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడడానికి లేదు, సైలెంట్ అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాము, అయిపోయింది. తర్వాత నుంచి ఇంకా నార్మల్గా మాట్లాడుతున్నాము. ఇంకా షూట్లో చాలా మిస్ మ్యాచ్ అయిపోతుంది. షూట్ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి వేరే వర్క్లలో చేసుకుంటుండు. వాని తర్వాత ఎట్లా అంటే వాడు డిఫరెంట్ వరల్డ్లో ఉంటాడు వాడు షూట్లో ఉన్నప్పుడు కూడా. ఎంతసేపు షూట్లో ఉన్నప్పుడు మేము చెప్తే చేస్తుండు ఓకే, కానీ షూట్ టీం మెంబర్ కదా వాడు, షూట్ మెంబర్ కాదు కదా. కెమెరా చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ నేను శ్రీకరి చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్, గౌతమ్ కూడా, వీళ్ళు 4 members కూడా నందు త్రూ వచ్చిన వాళ్ళే. కానీ నందు ఎంతైతే సీరియస్ ఉన్నాడో దానికి డబల్ సీరియస్ ఉన్నారు వీళ్ళు షూట్లో. ఇప్పుడు ఈరోజు కూడా నందు ఇది కూడా దీని మ్యాటర్ వస్తుంటా. వీళ్ళందరూ ఇంత స్ట్రిక్ట్గా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తోటి 3 months నుంచి వారు హెయిర్ పెంచుతుండు. చూడొచ్చు మీరు వినోదాన్ని. దీనికి షూట్ స్టార్ట్ కాకముందు ఎట్లుండేనో ఒక ఫోటో అయితే ఇస్తా సైడ్ చూడండి. వాడు హెయిర్ పెంచుతుండు, నేను బియర్డ్ పెంచుతున్నా. వీడు శివ కూడా మెయిన్ క్యారెక్టర్ ఉంది, 3rd episode 4th episodeలో అక్కడ ఉంది. వీని హెయిర్ పెంచుతుండు. ఇక్కడ మనీ కాదు మ్యాటరు, దగ్గర 22,000 అయితే ఖర్చు వచ్చింది. ఇవి ఇంకా నేను ఇన్నిగానో మనీ పెట్టినాను మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నేను పర్సనల్గా వేరే వర్క్ చేసుకొని మనీ అయితే జమ చేసుకొని షార్ట్ ఫిల్మ్కి అయితే పెడుతున్నా. ఇంట్లో వాళ్ళకి జస్ట్ ఏంటంటే 2-3,000 అయిపోతున్నాను ఒక మాటతో కంటిన్యూ చేస్తున్నా. కానీ బయట నుంచి వేరే దగ్గర మనీ తీసుకొని 22,000 అయితే ఖర్చు వచ్చింది నాకు. ఈ విషయం నాకు వినోద్కి తప్ప వర్క్ తెలియదు టీంలో. 22,000 ఖర్చు వచ్చింది. మనీ కూడా మ్యాటర్ కాదు, షూట్ అయిపోతుందంటే. ఇంత 2.5 months నుంచి 3 months నుంచి అందరం ఇంతమంది ఎఫర్ట్ పెట్టినాం కదా, డే అండ్ నైట్స్. మీకు ఇక్కడ సైడ్ స్క్రోల్ చేస్తుంటా, ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసినో షూట్ అప్పటి నుంచి వీడియో ఎప్పుడైతే లాస్ట్ క్లిప్ షూట్ చేసినా అప్పటి వరకు వీడియో కింద డేట్స్తో సహా ఇస్తున్నా, ఒకసారి చూడండి. నైట్ 10:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 7:30 వరకు ఇక్కడనే ఇదే లొకేషన్లో నైట్ షూట్ ఉండే. గౌతమ్, నాది, ఇంకెవరున్నారు, సాయి, వినోద్, వీళ్ళందరూ షూట్ ఉండే ఆ రోజు కూడా అక్కడనే ఉన్నాము. ఇంతగానం చేస్తున్నాం కదా, ఒక పర్టికులర్ స్టోరీ దానిగానం పెట్టుకొని చేస్తున్నప్పుడు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ అంటే సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ నీ షూట్ నువ్వు వచ్చి చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. నేనేమంటలేను, జస్ట్ వచ్చి నీ క్యారెక్టర్ అంతవరకు నీకు చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ అది కూడా నువ్వు చేస్తలేవు. ఇంటర్వ్యూకి వెళ్తా అన్నాడు, సరే వెళ్ళని అని చెప్పేసి లైట్ తీసుకొని ఒకరోజు కలిసినప్పుడు మాట్లాడినుండే. సరే ఇంటర్వ్యూకి వెళ్ళు, పర్లేదు, ఎన్ని రోజులు వీడియో చేసుకున్నా మా లైఫ్ ఎట్లుంటుందో నీ లైఫ్ అట్లా ఉంటుంది, కాకపోతే నీకంటూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నావు కదా, చేసుకో, పర్లేదు. నేను నందువాడు ఏ విషయంలో చేసినా, వాడు రాంగ్ పని చేసినా నేను సపోర్ట్ చేస్తుండే వానికి, ఎందుకంటే నా ఫ్రెండ్ కదా, నేను సపోర్ట్ చేస్తుండే. చాలా విషయాలు దగ్గర 4 years నుంచి మనకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసినా, కానీ ఒక విషయంలో వాడు బ్యాక్అవుట్ అవుతాడు. ఆ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు వీడియోలో. ఆ విషయం ఏదో వానికి తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఒక విషయంలో వాడు చాలా బ్యాక్అవుట్ ఉంటాడు. సో అట్లా అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేసి ఒకరోజు మేము బయటికి బాక్స్కి వెళ్ళి క్రికెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడిని కూర్చోబెట్టి మాట్లాడుండే. ఏందందు ఇట్లా ఏదన్నా చిన్న ఇష్యూ అయిందంటే చాలు దాన్ని ఇంకా 3-4 months మాట్లాడాడు, యాటిట్యూడ్ స్టేటస్లో పెడతాడు, మరీ నిబ్బాలాగా. అంటే ఇంత మెచ్యూర్ పీపుల్ కదా, ఇప్పుడు సప్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇలా ముఖం మీద యాటిట్యూడ్ స్టేటస్లు వాట్సాప్లో హైడ్ పెట్టుకొని, వీని వాట్సాప్లో హైడ్ పెట్టుకొని వీని 2nd number నుంచి స్టేటస్ కనబడుండే. మా దాంట్లో ఎందుకు కనబడతాడు అని చూస్తే వాడు హైడ్ చేయడము చిన్నపిల్లలాగా అనిపిస్తుంది అన్నీ చూస్తుంటే మాకు. ఇంకా నా మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనము మన మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో వర్క్ చేయడం అయితే కొంచెం ఈజీ. ఎందుకంటే ఇప్పుడు నాకు షూట్ అంటే ఇంట్రెస్ట్, శివన్ కూడా మూవీస్ అంటే ఇంట్రెస్ట్. సో సేమ్ మైండ్ సెట్ ఉందనుకో వర్క్ కూడా ఈజీగా ఉంటుంది. శివ ఎప్పటి నుంచో మన ఫస్ట్ షూట్లో పుష్ప షూట్లో బ్యాక్గ్రౌండ్ మెంబర్కి వచ్చినుండే, నందు త్రూనే వచ్చారు వీళ్ళు కూడా. నేను నందుకు థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఇప్పుడు కూడా. అందుకే నేను ఇప్పుడు కూడా నందు నేను తిట్టదలుచుకోవట్లేదు. నేను పుష్ప షూట్లో బ్యాక్గ్రౌండ్ మెంబర్లో వచ్చిండు, యాక్టింగ్ చూసిన. దేవరాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చిన, అంటే ఒక క్యారెక్టర్ ఫైట్ సీన్లో పెట్టేసిన. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జరిగే వెబ్ సిరీస్ ఒకవేళ షూట్ అయ్యి ఉంటుంది, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ శివ కూడా ఉన్నాడు. ఎంత కాన్ఫిడెంట్ అంటే ఇంత కాన్ఫిడెంట్గా నేను వీళ్ళందరూ క్యారెక్టర్ అన్నీ చూసుకుంటున్నా కూడా ఓ టైం వచ్చేసరికి ఎక్కడనో గుంజుతుంది బ్యాక్. నందు విషయంలో రోజు డౌట్ కొడుతుంది నాకు, అంటే షూట్కి వస్తాడా అంటే ఒక రోజు మాట్లాడితే వాడు చెప్పిండు, నేను నా షూట్ ఉన్నప్పుడు వాడే మాట్లాడి నేనే ఫోన్ చేసి మాట్లాడి, ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వాడు చెప్పినుండే, జాబ్కి వెళ్తున్నారా, వీక్లీ 2 hours అయితే ఉంటాయి,
ఆ 2 అవర్స్లో ఉన్నప్పుడు నేను వచ్చి షూట్ చేసుకుంటా అని మాట్లాడాడు. ఓకే సరే, ఇన్ని రోజులు మన మెంబర్ ఉన్నాడు, టైం ఎప్పుడు అందరికి సేమ్ ఉండదు కదా అని చెప్పేసి, సరే ఇప్పుడు ఇన్ని రోజులు 4 మెంబర్స్ వర్క్ చేసినాం, ఇప్పుడు 3 మెంబర్స్ వర్క్ చేసుకుంటాం టీంలో. షూట్ మెంబర్స్ అందరూ ఉంటారు కానీ టీం మెంబర్స్ ముగ్గురమే అవుతాం మళ్ళీ. సరే కొంచెం ప్రెషర్ ఎక్కువైనా సరే చేసుకుందాం అని ఒక కాన్సన్ట్రేషన్తో చేసుకుని ఉండే. ఓ టైం వచ్చింది, సెకండ్ ఎపిసోడ్ షూట్ స్టార్ట్ చేసినాము, కాల్ చేసిన. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా కాల్ చేసినండే. ఫెబ్ 16కి ఫస్ట్ ఎపిసోడ్ ఫైనల్ షాట్ చేస్తే, సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ షాట్ మార్చ్ 17కి అయితే షూట్ చేసినాం. మీకు పక్కన డేట్స్ కూడా ఇస్తారు చూడండి ఒకసారి. 1 మంత్ అయితే గ్యాప్ వచ్చింది. యాక్చువల్లీ ఇంత టైం రావద్దు, ఎందుకంటే రిలీజ్ చేస్తుంటే యాక్చువల్లీ ఏప్రిల్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోవాలి, కానీ గ్యాప్ వల్ల ఇలా అయిపోయింది. ఏమనుకోకండి దానికైతే. సో ఇంకా సెకండ్ ఎపిసోడ్ షూట్ అయితే స్టార్ట్ చేసినాము. నందుకు ఫోన్ చేసినాం, నీ షూట్ ఉన్నప్పుడు వచ్చి చేసుకొని పోరా అని మాట్లాడినుండే. ఓకే అన్నాడు, అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్లో ఇప్పుడు ఒక 40% షూట్ అయిపోయింది. నందు రానంత వరకు గర్ల్స్తో షూట్స్ అయిపోయినాయి. మీకు ఇక్కడ పక్కన ఒకసారి చూడండి. నేనైతే ఏం అవద్దాలు చెప్తలేను. ఎవరి మీద పర్సనల్ గ్రజ్ కూడా లేదు నాకు, ఎవరిని బ్యాడ్ చేయాలని ఇంటెన్షన్ కూడా లేదు. మన టీంలో వినోద్ హనుమంతు వచ్చినప్పుడు నేను ఒక వ్లాగ్ అయితే పెట్టిన, దీని తమ్నేల్ కూడా వేస్తున్నాను చూడండి. వీళ్ళు వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే ఎట్లయితే వేసిన టీం కొత్త మెంబర్ అని, టీంలో నుంచి ఒక పర్సన్ వెళ్ళేటప్పుడు కూడా వీడియో చేయడం నా రెస్పాన్సిబిలిటీ అది. సో అట్లా అని చెప్పి చెప్తున్నా ఈ వ్లాగ్ అయితే. నందు ఇంకా కాల్ చేస్తే ఏం లిఫ్ట్ చేస్తలేడు. 1 వీక్ నుంచి వినోద్ని కాల్ చేయమని చెప్పి ఇంకో సాయి అని మెంబర్ మిస్ అవుతుండో, వాడు మన టీం మెంబరే. సాయి కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. శివని కూడా కాల్ చేసినావా? శివ కూడా కాల్ చేసిండు. అందరం కాల్ చేసినాం, వాట్సాప్లో మెసేజ్ చేసినాం, ఏం రిప్లై చేయట్లేదు. అయితే ఇన్ని చేస్తుంది కదా, కొంచెం ఎక్కడనో డౌట్ వచ్చి ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళి మాట్లాడితే అయిపోతుంది కదా డైరెక్ట్ అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. నేను, వినోద్, హనుమంతు ముగ్గురం వెళ్ళినాం. వెళ్ళి బాల్కనీలో నించొని ఫోన్ అయితే చేస్తున్నా, కానీ ఫోన్ ఆయన పక్కనే ఉంది కానీ లిఫ్ట్ చేస్తలేడు. సరే లోపలికి వెళ్ళి పిలిచినాము. నందు ఒకసారి బయటికి రా అంటే బయటికి వచ్చిన తర్వాత మాట్లాడి, ఏమైంది నందు, ఎవరిని చూసుకొని అంతగానో ఎగురుతున్నావు లైఫ్లో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది అని అంటే, దేని గురించి మాట్లాడుతుర్రా అని అంటుండు. అంటే ఇన్ని రోజులు దీని రీజన్ ఒకటి లాస్ట్ ఇంకోటి చెప్తా, ఆమె ఈ విషయం కూడా గుర్తుపెట్టుకుని ఒకసారి గుర్తుపెట్టాను నాకు లాస్ట్ ఒకటి. మాట్లాడిన తర్వాత నేను 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నాను, ఇంతమంది కాల్ చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయడం తెలియదు నీకు నందు అని అంటే, 1 వీక్ నుంచి నా ఫోన్ మా వదిన వాడుతుందిరా సంథింగ్ ఏదో చెప్పిండు. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకోమనేసరికి ఫోన్ చేతికి తీసుకొని ఎవరింటికి వచ్చి ఏం రుబాబు చేస్తున్నావు నువ్వు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇన్ని రోజులు వాళ్ళ లైఫ్లో మన ప్రతి ప్రాబ్లం వచ్చిందంటే నేను ముందున్నా, వాడు తప్పు చేసి చెప్తున్నాను కదా, వాడు ప్రతి తప్పు పనిలో కూడా నేను పక్కనే ఉన్నా. ఫ్రెండ్ కదా, కొంచెం ఉంటుంది వాని మీద జాలి ఉంటుంది అని చెప్పేసి ప్రతి తప్పు పనిలో కూడా నేను ముందున్నా. ఈరోజు ఎందుకో నేను సీరియస్ మాట్లాడేసరికి ఎవరింటికి వచ్చి రుబాబు చేస్తున్నారు అని మాట్లాడండి. నేను చెప్పిన, రుబాబు కాదురా, 1 వీక్ నుంచి మేము కాల్ చేస్తున్నాం కదా, అట్లీస్ట్ ఆన్సర్ అని ఇవ్వాలి కదా మాకు అది అని అంటే, దేనికి ఏం చెప్పి ఆన్సర్ అయిపోయి ఫోన్ తీసుకుని చేతిలో నుంచి. ఫోన్ తీసుకున్న తర్వాత నేను అడిగిన, 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నాం ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అది అని అంటే, ఫోన్ నా దగ్గర లేదు అని మాట్లాడాడు. దాని ముందు రోజు ఏం జరిగిందంటే, వీని అకౌంట్ నా దగ్గర ఉంది, ఇన్స్టాగ్రామ్ ఐడి. వీని అకౌంట్ నుంచి నేను చాట్ చేసినాను అందుతోటి. చాట్ చేస్తే బ్లాగ్స్కి వెళ్తున్నా అదే అని మాట్లాడండి. వీనితో చాట్ చేస్తున్నప్పుడే, అంటే నేనే చాట్ చేసేది, నా ఫోన్ నుంచి ఫోన్ చేసిన ఎత్తుతాడేమో అని, అలా కూడా ఎత్తలేడు. సరే పోనీ ఇంకా వాడు డైరెక్ట్ మాట్లాడితే ఏంటంటే, డైరెక్ట్ వెళ్ళిన తర్వాత ఈరోజు వెళ్ళిన తర్వాత మాట్లాడింది ఏంటంటే, ఒక మాట ఎప్పుడో ఫైనల్ ఇంకా షూట్కి వస్తావా రావా అంటే, రానురా. ఎలా చెప్పిండంటే, మీకు ఒకసారి వాడిని యాక్టింగ్ అయితే చూపిస్తా, రాను. ఏం షూట్ రాను నేను, ఇలా అయితే మాట్లాడిండు. అంటే షూట్ స్టార్ట్ అయ్యేంత వరకు ఒకలా ఉన్నాడు, షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నీతో మెయిన్ క్యారెక్టర్ అన్న తర్వాత ఇంకోలా చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. అట్లా అనుకొని కూడా ఇంకా సైలెంట్గా వచ్చేసినాము. నా ప్రాబ్లం ఏంటంటే, 22,000 ఖర్చు వచ్చింది నాకు ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ ఒక 50% కలిపితే 22,000 ఖర్చు వచ్చింది. ఎక్విప్మెంట్ కానీ, వీళ్ళకి ఫుడ్ కానీ, నా ట్రావెల్ కానీ, పెట్రోల్ కానీ అన్ని ఖర్చు చేసిన 22,000. ఎవరికి ఏం తెలియదు, వీళ్ళకి ఎవ్వరికి తెలియదు, నాకు వినోద్కి తప్పించింది కూడా. పైసలు నేనే పెడితే వాడు కౌంట్ చేసుకుంటాడు ఎన్ని ఖర్చు పెట్టమని. అలా పెట్టుకున్నాం కదా. చెప్పిన ఇంకా నేను నా కోపం వచ్చి ఫుల్ తిట్టేసినా నాన్ని. తిట్టేసి, అవసరం లేదు రాబాయ్, ఎవడు వచ్చినా సరే, ఎవడు రాకపోయినా అవసరం లేదు నాకు, గ్రూప్లో మెసేజ్ పెట్టేసే వినోద్ షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి. నాకు 22,000 ఖర్చు వచ్చింది కదా, ప్రతి ఒక్కరు ఏమంటారు 22,000 డివైడెడ్ బై 10 మెంబర్స్ ఉన్నాం కదా షూట్లో, 10 మెంబర్స్కి వేయండి. ఎవరైతే షూట్కి వెళ్ళిపోతారో వాళ్ళు ఏమంటారు డివైడెడ్ బై 10 వేస్తే 2,200 సంథింగ్ ఏదో వచ్చింది. నా మనీ నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. అంటే నేను ఇలా మాట్లాడడం అంటే తప్ప అనిపిస్తుంది చాలామందికి. నేను అనుకునే విషయం ఏంటంటే, నేను ఒక స్టోరీ రాసుకొని వీళ్ళందరిని కూర్చోబెట్టి మీరందరూ ఇది చేయండి రా అంటే, ఒకవేళ వీళ్ళు అప్పుడు తర్వాత హ్యాండ్ ఇచ్చినానుకో అది నా మిస్టేక్ అయి ఉంటుంది, ఎందుకంటే నేను స్టోరీ రాసుకున్నాను కాబట్టి. వాడు మనీ ఇచ్చే అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏం తెలుసా, ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేసుకొని, ప్రతి ఒక్కరికి క్యారెక్టరైజేషన్ పట్టుకొని, ప్రతి ఒక్కరు ఒప్పుకున్న తర్వాత వీళ్ళకి తగ్గట్టు ఒక స్టోరీ రాసుకున్నాను నేను. నందుకైనా సరే యాక్చువల్లీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నా. యాక్చువల్లీ నందు ఈ షార్ట్ ఫిల్మ్లో లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం. నందుతో నాకు వేరే ఇష్యూస్ ఉండడం వల్ల ఇంకా హ్యాండ్ ఇస్తాడు ప్రతిసారి నందు అని చెప్పేసి ఒక గట్టి నమ్మకం, వాడు హ్యాండ్ ఇస్తాడని చెప్పేసి మేము లైట్ తీసుకొని వేరే షూట్ అయితే స్టార్ట్ చేసుకున్నాండే. వేరే ఒక చిన్న మ్యాటర్లో ఒకరోజు వచ్చి కలిసిన తర్వాత, అరే సారీ రా చెప్తే గలీజ్ ఉంటుంది కానీ సారీ రా, నాకు 3 months టైం ఇరా అని చెప్పేసి నన్ను హక్ చేసుకొని ఏడ్చి 3 months టైం ఇరా, ఒకవేళ నేను షూట్ కరెక్ట్ చేయకపోతే నన్ను తీసేయరా టీంలోకి వెళ్ళని మాట్లాడాడు.
సరే ఇంకా వాడు ఎన్ని తప్పులు చేసినా నా ఫ్రెండ్ కదా, ఇప్పుడు కూడా చెప్తున్నా 4 ఇయర్స్ ఫ్రెండ్షిప్లా వీడికి నాకు నందుకి, వీనికి నందుకి ఎన్నైతే శ్రీకర్కి నందుకి ఎన్నైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రతి దానిలో నేను ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరిని దగ్గర చేసిన. కానీ ఏ రోజు శ్రీకర్ తోటి నందు మళ్ళీ ఫ్రెండ్షిప్ నార్మల్గా చేసుకోలేకపోయాడు. సరే అది పర్సనల్ విషయం, అది కూడా పక్కకు పెట్టేసుకొని అన్ని నార్మల్గా ఉన్నాం. సెకండ్ షూట్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిండు, చెప్పిన ఇట్లా షూట్ స్టార్ట్ చేస్తున్నాం రా కొత్తది, నువ్వు కూడా కరెక్ట్ ఉండాలి, నీ త్రూ వచ్చిన వాళ్ళు ఏమో అందరూ అంత మంచిగా చేస్తుంటే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చిన్న చిన్న విషయాలు పట్టుకొని అది అని మాట్లాడిన తర్వాత, లేదరా ఇప్పటి నుంచి అందరం కలిసి చేసుకుందాం రా అదేని మాట్లాడిండు. సరే అనుకున్నాం. ఇద్దరు గర్ల్స్ ఉండే మెయిన్గా, వాళ్ళ గర్ల్స్ పేరు నేను తీయాలనుకోవట్లేను, ఇద్దరు గర్ల్స్ అయితే ఉన్నారు షూట్లో. సో షూట్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి నందు వచ్చి అరే ఈ స్టోరీ వద్దురా వేరే స్టోరీ చేద్దాంరా అని చెప్పేసి నా మైండ్ని డైవర్ట్ చేసి మేము ఎప్పుడు జూన్ జూలైలో అనుకున్న స్టోరీని ఇప్పుడు తీసుకొని వచ్చి ఇది చేద్దాంరా ఇది మంచిగా ఉంటుందని చెప్పిండు. యాక్చువల్లీ నేను అనుకున్న స్టోరీ చేసి ఉంటే ఒకవేళ ఓవర్ హ్యాండ్ ఇచ్చినా నా ప్రాబ్లం, అది వీళ్ళు పోతే నా ప్రాబ్లం అయిపోతుంది, నేను ఏం ఎవరిని అడగకపోతుండే. కానీ నందు మధ్యలోకి వచ్చి నందు అనుకున్న స్టోరీలో కూడా మేము ఇద్దరమే అనుకున్నాం, నేను నందు అనుకున్నాం స్టోరీలో. కానీ అందులో కూడా నేను నందుకు సైడ్ క్యారెక్టర్ పెట్టిన. మీరు ఒకటి గమనించవచ్చు, నేను ఇంకోటి ఇది ఒకటి ఏంటంటే చెప్పడానికి బ్యాడ్ ఉంటుంది కానీ పుష్ప షూట్లో వాడిని బ్యాక్గ్రౌండ్ మెంబర్గా పెడితేనేమో మీ సైడ్ క్లిప్ వేసి ఒకసారి చూడండి, అందులో కరెక్ట్గా చేయలేదు. ఏదో బ్యాక్గ్రౌండ్ మెంబర్లో నేను ఎందుకు చక్కగా చేస్తా అని చెప్పేసి కొంచెం ఏదో ఓవర్దో షూట్ ఓవరో మెంబర్ అన్నట్టు చేస్తుండో. చుట్టమల్లే సాంగ్ చూడొచ్చు మీరు, చుట్టమల్లే సాంగ్లో ఎలా అయితే కొంచెం మెయిన్ లీడ్ ఉన్నాడు కదా, కొంచెం మంచిగా చేస్తాడు. ఇంకా నాకు అలా అర్థమయ్యి సరే అని చెప్పి సైలెంట్ ఊకున్నా. వాడే అన్నాడు అరే నాకు కూడా క్యారెక్టర్ రాయరా ఏదని మాట్లాడితే సరే ఇంతైనా మన ఫ్రెండ్ కదా అని చెప్పేసి నా స్టోరీ ఎలా అయితే వెళ్తుందో నేను మెయిన్ లీడ్, నా స్టోరీ ఎలా అయితే ఉంటుందో నందు కూడా ఒక మెయిన్ స్టోరీ అయితే రాసిన డిఫరెంట్ లైన్లో రాసుకొని అందులోనే ఒకటే సిరీస్లో ఒకటే స్టోరీలో రాసుకున్నా చేసుకున్న. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ షూట్లో కూడా రావాలి కదా. కానీ సెకండ్ ఎపిసోడ్ షూట్కి ఇప్పుడు హ్యాండ్ ఇస్తే ఎలా మాకు మార్నింగ్ ఇలా వెళ్ళిన తర్వాత ఎవరింటికి వచ్చి రుబాబ్ చేస్తున్నారు అని ఇన్ని రోజులు గుర్తు రాలేదు. ఒక ఫ్రెండ్కి నువ్వు రాకపోయినా పర్లేదు కానీ నీ అంతటా నువ్వు వచ్చి మాట్లాడి చేస్తామని నమ్మకం ఇచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు కదా. వాడు పొద్దున అలా మాట్లాడేసరికి మస్తు బాధ అనిపించిండే. అంటే ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, 2.5 months నుంచి కష్టపడ్డా. నా కష్టం పక్కన పెట్టేసాను, నేను లైఫ్ లాంగ్ కష్టపడ్డా ఏదైనా ఒకటి చేసుకుంటా. కానీ నా మీద నమ్మకంతో వాడు హెయిర్ పెంచిండు, వీడు హెయిర్ పెంచిండు. హెయిర్ అనుకోవచ్చు మీరు చిన్న విషయం అనుకోవచ్చు, వాడు ఒక 3-4 ఫంక్షన్స్కి వెళ్ళిండు వాడు లాస్ట్ మంత్. వెళ్ళిన తర్వాత అందరూ హెయిర్ అలా పెంచడం వాడిని తిట్టిరు, వాళ్ళ ఇంట్లో కూడా తిట్టిరు ఎందుకు హెయిర్ చేస్తున్నా అంటే అరవింద్ షార్ట్ ఫిల్మ్ తీస్తుండు మేము అందులో యాక్టింగ్ చేస్తాం, అరవింద్కి నమ్మకం ఇష్టం చేస్తామని ఇప్పుడు హ్యాండ్ ఇవ్వద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు ఇంత కాన్సన్ట్రేషన్గా వీడు చుట్టూ చూడవచ్చు, ఇంతగానం పెంచుకుండు. ప్రతి ఒక్కరు క్యారెక్టర్లు ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంతగానం వర్క్ చేస్తుంటే జస్ట్ ఒక్కడు చేసే తప్పు ద్వారా మొత్తం మిస్కమ్యూనికేషన్ అనుకోవచ్చు. మీరు అందరూ మీ మధ్యలో మిస్కమ్యూనికేషన్ వచ్చింది అనుకోవచ్చు కానీ మిస్కమ్యూనికేషన్ కాలేదు. ఇక్కడున్న ఒక్కరికైనా నందు కరెక్ట్ చేసి అనిపించింది ఒక్కరికైనా, నేను ఎవరిని ఏమంటలేను కరెక్ట్ చెప్పండి. ఒక్కొక్కరికైనా నందు నేను అనేది నా దాంట్లో తప్పేమన్నా ఉందనిపిస్తే ఒకసారి హ్యాండ్ లేపండి, నేను వాళ్ళకి మైక్ ఇస్తే మాట్లాడండి. చూడవచ్చు ఇక్కడ నేను శ్రీకర్ గౌతమ్ తప్పించి వీళ్ళ 4 members వీళ్ళిద్దరు నందు క్లాస్మేట్స్, వీళ్ళ 3 members నందు డిగ్రీ క్లాస్మేట్స్, వీడు ఇంటర్ క్లాస్మేట్. వీళ్ళకి కూడా గలీజ్ అనిపిస్తుంది వాడు ఇప్పుడు చేసే పనులకు చూస్తుంటే. సో అది ఇంకేం మాట్లాడదలుచుకోవట్లేదు. ఈ సిరీస్ అయితే ఇక్కడికి ఫస్ట్ ఎపిసోడ్ షూట్ అయిపోయిన తర్వాత వ్లాగ్ రిలీజ్ చేస్తా అన్న. ఫస్ట్ ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఉగాది స్పెషల్గా వ్లాగ్ అయితే రిలీజ్ చేసిన. కానీ వ్లాగ్ రిలీజ్ చేసిన టైం కూడా అనుకోలే నందు ఇలా హ్యాండ్ ఇస్తాడని. వాడు ఏమన్నాడంటే మొత్తం మీ సిరీస్ అంతా తీసుకుంటారా అంటే ఎపిసోడ్ మొత్తం తీసుకోండి, లాస్ట్ నా ఏవైతే పార్ట్స్ ఉంటాయో నా సీక్వెన్స్ మొత్తం ఎపిసోడ్ లాస్ట్కి తీసుకుందాం, మీరు మధ్యలో పెట్టేసుకోండి అది అని మాట్లాడిండు. సో అలానే వేసుకున్నాం. పొద్దున మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు ఎప్పటి నుంచో చాలామంది చెప్పినుండే నందు హ్యాండ్ ఇస్తాడని. కానీ నేను ఎవ్వరు నమ్మలేను, నందు నమ్మకంతో చేసుకుని ఉండే. కానీ ఇప్పుడు వాడు హ్యాండ్ ఇచ్చేసరికి ఈ సిరీస్ అయితే ఇక్కడికైతే ఆపేస్తున్నాం. ఫస్ట్ ఎపిసోడ్తో ఆపినాం లక్కీలీ. ఇంకా 3-4 ఎపిసోడ్స్ చేసినాక హ్యాండ్ ఇస్తే ఇంకా బాధ అనిపిస్తుండే. ఎందుకంటే జస్ట్ 2 episodsకే మాకు 22,000 ఖర్చు వచ్చిందంటే ఇంకా 4 episodes చేస్తుంటే ఒక 50,000 ఖర్చు వస్తుండే. నేను ఇక్కడ ఉన్న ఎవ్వరు నాకు మనీ పెట్టరు, నేనే పెడుతున్నాను అందరికి మనీ. ఫుడ్ నేనే చూసుకుంటా, ట్రావెల్స్ నేనే చూసుకుంటా, అన్నీ చూసుకుంటా. లక్కీలీ శివ వాళ్ళిద్దరు వాళ్ళ పెట్రోల్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి కొంచెం నాకు హెల్ప్ అవుతుంది. కానీ ఇంకేం మాట్లాడదలుచుకోవాలి నేనైతే. ఇంకా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటి నుంచి నందు మా టీంలో లేడు, టీంలోనే కాదు నందు నా లైఫ్లో నుంచే తీసేస్తాను నందుని. ఎందుకంటే ఇలాంటి పర్సెప్షన్ లైఫ్లో ఉన్నంతో అయితే నేనైతే ఫ్రెండ్షిప్ చేయదలుచుకోవట్లేదు. చాలాసార్లు కొట్లాటైంది, చాలాసార్లు అయిపోయింది, చాలాసార్లు వన్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన. కానీ ఇంకా వన్ వద్దనుకొని చెప్పేసి నేనైతే ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో నందుని అయితే టీంలోకి వెళ్ళి తీసేద్దాం అనుకుంటున్నా. ఎవరికి ఏమైనా అబ్జెక్షన్ ఉందంటే నేను మైక్ ఇస్తా మాట్లాడండి. వినోద్ నేనేం మాట్లాడడానికి ఏం లేదు, వాడిని ఇష్టం రాదు. వాడు రానన్నాడు నందేవాడు మొహం మీద చెప్పేసిండు.
నువ్వు పక్కన ఉన్నావు, నేను పక్కన ఉన్నా, ఆడ పక్కన ఉన్నా, మా మీద చెప్పేసి గట్టిగా మాట్లాడు, ఆడికి వినపడదు. రానని చెప్పినాక ఏం చెప్తామని. నేనేమన్నా ఈవినింగ్ మాట్లాడదామన్నా, మాట్లాడు. నా వాయిస్ అంత. నేనేమన్నా ఈవినింగ్ మాట్లాడదాంరా, ఎందుకు ఇంట్లో లొల్లి మనకి అని అంటే ఏమనలేదు దానికి. సైలెంట్గా వీడు అరవింద్ గాడు ఉండి బాధ ఉంటుంది కదా ఎవరికైనా మనీ పెట్టినప్పుడు, కొద్దిగా సీరియస్ అయిండు, ఏమైంది ఏంటిదా అని చెప్పేసి. కానీ నందుగాడు ఉండి ఏం ఆలోచించకుండా డైరెక్ట్ నేను రాను, నేను సాయంత్రం మాట్లాడదామంటే కూడా నేను రాను, అసలు ఆన్సర్ లేదు, అసలు ఆన్సరే నేను రాను. మేమేమనుకోవాలి ఎన్ని రోజులు. నాకు యాక్చువల్గా నాకు షూట్కి నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు క్యారెక్టర్ ఇదిరా అంటే నేను చెప్పిన నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉన్నా లేకపోయినా నాకు ఫేస్ మీద ఏమైనా పడితే నాకు వద్దు, నేను రానని చెప్పిన. ఫస్ట్ వాడే వచ్చి అరే నీ ఏముండదు అంతా నీ ఫేస్ మీద, జస్ట్ లైట్ అట్లా లైటింగ్స్ మేకప్ ఇది అంతా మేము చూసుకుంటాం అన్నాడు. సరే నేను యాక్చువల్గా అయితే నేను వచ్చే మూడు కానీ నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. వాడు చెప్పిండు సరే మన ఫ్రెండ్సే కదా, అరవింద్ గాడు తెలిసినాడు ఫ్రెండ్, ఎప్పటి నుంచో చేస్తుండు, మేము ఇంటర్లో ఉన్నప్పటి నుంచే నేను నందాడు ఇంటర్ ఫ్రెండ్స్, నేను నందాడు మాత్రం. అరవింద్ గారు అప్పుడప్పుడే పరిచయం నాకు. తర్వాత సిరీస్ చేస్తున్నాము, అప్పుడప్పుడు కలిసేవాళ్ళము. తర్వాత రీసెంట్గా ఈ సిరీస్ స్టార్ట్ చేసే ముందే చాలా కొద్దిగా క్లోజ్ అయ్యి అందరం మాట్లాడుకున్నాం. ఇట్లా అప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం, అప్పుడు ఇట్లా అందరం మీటింగ్ పెట్టుకొని సిరీస్ స్టార్ట్ చేస్తున్నామని అరవింద్ చెప్పిండు. యాక్చువల్గా మీటింగ్ పెట్టినప్పుడు నందు లేడంటే అడిగినుండే, ఎందుకు లేడంటే చెప్పిండు, అరవింద్ చెప్పిండు లేడురా ఈ సిరీస్ లేడు, మనం చేసుకుందాం, కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయని చెప్పిండు. ఓకే అప్పుడు కూడా ఏం అడగలేదు, నన్ను రాను అని చెప్పినప్పుడు కూడా ఏం అడగలేదు. తర్వాత గ్యాప్ ఎన్ని రోజులు వచ్చింది నందు, 5 days గ్యాప్ వచ్చింది. 5 days తర్వాత ఒక రోజు ఈవినింగ్ కాల్ చేసి ఇట్లా ఇష్యూ అయిందిరా నాకు, ఇట్లా అరవింద్తో ఇట్లా మాట్లాడినా అని ఫోన్ చేస్తే నేను ఇట్లా చెప్పిన. ఓకే తెలియదు నాకేం అప్పుడు ఏమైంది అనేది, ఆ ప్రాబ్లం ఏంటి చెప్పిన, ఏంటిది అరవింద్ ఇట్లా అనుకుంటుంది ఇది అని చెప్పిన. చెప్తే అరవింద్ సేమ్ అదే అట్ ఏ టైం సేమ్ ఇద్దరు ఫోన్ చేసి సేమ్ ఇద్దరికి అదే చెప్పిన, ఒకటే ఆన్సర్ చెప్పిన. తర్వాత 2 days తర్వాతనా చెప్పింది అరే నందుగాడు వస్తుంది, 3 days తర్వాత నందుగాడు జాయిన్ అవుతున్నాడు అంటే అప్పుడు కూడా ఏం అడగలేదు, ఎందుకు జాయిన్ అవుతుండు, ఎందుకు వస్తాడా రాడని అసలు ఏం అడగలేదు. ఓకే రానని చెప్పినప్పుడు కూడా ఓకే చేద్దాం అని అన్నుండే, వచ్చినప్పుడు కూడా చేద్దామని అన్నుండే. పర్సనల్గా అయితే ఏం తీసుకోలేదు. మరి నందుగాడు ఏమనుకోడు మాకు తెలియదు. అట్లా సో ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నందుతో ఎవరికి పర్సనల్గా ఏం ప్రాబ్లం లేదు, అంటే పర్సనల్గా ఫ్రెండ్షిప్లో ఎన్నైనా పర్లేదు, కానీ షూట్ కదా, ఫోన్ పక్కన పెట్టు, పర్సనల్గా ఏదున్నా సరే చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రెండ్ కదా, ఇంకా లైఫ్లో ఎవడు తప్పు చేసిన ఫ్రెండే, మా కరెక్ట్ చేసిన మన పక్కన ఉండే ఫ్రెండే అని చెప్పి మూవ్ ఆన్ అయిపోతున్నాయి. కానీ షూట్లో ఉన్నప్పుడు కొంచెం సీరియస్ ఉంటేనే బెటర్, ఎందుకంటే యాక్చువల్లీ నందు వాళ్ళ బ్రదరీనా గౌతమ్ నీకు కూడా తప్పు అనిపిస్తుందా కరెక్ట్ అనిపిస్తుందా నందువాడు చేసేది? చూడొచ్చు మీరే, నందు వాళ్ళ బ్రదరే చెప్తుండు, అంటే షూట్ వర్క్ ఇది ఒకటే చెప్తున్నా. ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ జస్ట్ షూట్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం, కానీ పర్సనల్గా నందుతోటి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా మేమైతే వీడియో చేయకపోతుండే. జస్ట్ ఇది నా యూట్యూబ్. ఒకరోజు వాడు అన్నుండే వీనితో మాట అన్నాడు, నేను పక్కనే ఉన్నా, గట్టిగా మాట్లాడితే అరవింద్ గారి యూట్యూబ్ ఛానల్ రా, మనకేం రాదు, ఎన్ని రోజులు చేసినా మనం జస్ట్ చేసుకొని వెళ్ళిపోయేటాలమే, వాన్ యూట్యూబ్ ఛానల్ అదే అన్నాడు. మీకు ఇప్పుడు ఏ రోజన్నా ఇది నా యూట్యూబ్ ఛానల్ ఏదన్నా చూపించిందా మీకు? ఎట్లా యాటిట్యూడ్ ఎట్లా? ఇది అందరూ మన యూట్యూబ్ ఛానల్ రా, రేపటి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం మనీ రావట్లేదు యూట్యూబ్ నుంచి. ఇన్ కేస్ ఏదైనా మనీ వచ్చినా 100 rupees వచ్చినా సరే 10 members ఉన్నా కదా 10 rupees అని ఇస్తారా, నేను ఆ కాన్ఫిడెన్స్ తోటే ఉన్నా. నాకు నేనే హైలైట్ కావాలని లేదు. గట్టిగా మారితే ఈ సిరీస్లో నేను ఒక 40% ఉంటాను, 60% వీడియో ఉంటాడు మెయిన్ క్యారెక్టర్. యాక్టింగ్ బేస్ చేస్తారు. ఇప్పుడు మనం వెబ్ సిరీస్ చూస్తారంటే యాక్టింగ్ చూస్తారు, కానీ ఎంతసేపు అరవింద్ గానే చూడాలి, శివానే చూడాలి, వినోదాన్ని చూడాలని ఎవరికి ఉండదు కదా. అందరు ఫ్యామిలీస్ చూస్తారు, అందరికి ఎక్కువ స్కోప్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి నందుకు కూడా స్కోప్ ఎక్కువ. నేను గట్టిగా మాడితే నందుకు యాక్టింగ్ రాదు, అయినా సరే నేను చేపిస్తా. నాకు చాలామంది అన్నారు నందు వీడియో చూసిన తర్వాత ఎందుకు పెడుతున్నావు అని, అదే అన్న తర్వాత నా ఫ్రెండ్, నా ఇష్టం, నా యూట్యూబ్ ఛానల్ చూసేవాడు లేకపోతే తెలియదు, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నానని నేను బయటలోకి ఎంత గట్టి ఆన్సర్ చెప్పినో వీళ్ళు నాకు అంతగానే గట్టిగానే పెట్టిండు లైఫ్లో. ఇంకంతకు మించి నేను ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. సో ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం ఆగిపోయిందని టెన్షన్ ఏం లేదు, మళ్ళీ మేము బౌన్స్ బ్యాక్ అవుతాం, కొత్త షార్ట్ ఫిలిం మళ్ళీ ట్రై అని కాదు తీస్తాం 100%. మంచి ఒక యాక్షన్ డ్రామా అయితే పక్కా మీ ముందరికైతే వస్తుంది. యూట్యూబ్లో మీరు 100% ఒక షార్ట్ ఫిల్మ్ అయితే పక్కా చూస్తారు.
ఇక ఒక పర్సన్ పోతున్నా అని ఇక్కడ అందరైతే ఏమి వెళ్ళిపోము, అందరం కలిసి చేస్తాం, కలిసి ఉంటాం. సో ఇప్పుడు నందుది తప్పనలేమో, ఇంకా వాడు అలా చేసుకోండి అన్నీ, ఇంకా వాడిని ఏమనలేం. సో ఇప్పుడు వెళ్ళిపోతా అన్నటోళ్ళని వెళ్ళిపోవాల్సిందే, ఇంకా ఆపొద్దు. ఇంకా వాళ్ళని ఆపి గుంజుకొని వస్తే ఇంకా అది రబ్బర్ బ్యాండ్ లాక్కనే, నువ్వు ఎంత గుంజితే అంత తెగిపోతుంది, వేస్ట్. ఇంకా వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవాల్సిందే అంతే. ఇంకా పక్కా మేము బౌన్స్ బ్యాక్ అయితే పక్కా అవుతాం, నో డిసప్పాయింటెడ్. ఒవ్వడు ఒక డౌన్ఫాల్ అనేది ఏముండదు. సరే ఒకవేళ డౌన్ఫాల్ అన్నా కానీ మాది హై అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు, ఇదైతే చెప్తున్నాం. పక్కా 100% ఒక షార్ట్ ఫిలింతోనైతే వస్తాం, అది కూడా ఏదో కాదు, ఈ ఇయర్లోనే వస్తాం పక్కా ఇదైతే. సో గాయస్, ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని అందువల్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తుండొచ్చు, చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నాం ఏంటంటే, నందు మంచోడే, నేను కూడా కాదంటలేను, కొంచెం ఎంకరేజ్ నందు మంచోడే కాదంటలేను, కానీ షూట్ విషయం కదా, మీరు ఎవ్వరు చూడరు నందుని షూట్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ, మీరు జస్ట్ వాడి ఇంట్లో ఒక్కటే చూస్తారు కాబట్టి ఏముండదు. షూట్లో జరిగింది మాత్రమే మేము మాట్లాడుతున్నాం. నందు బయట మంచోడే, 100% అగ్రీ చేస్తా. ఇంకా మనిషి అన్నాక తప్పు చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ షూట్ వర్క్ కదా, ఇంతమంది కష్టాన్ని ఒక్కంతోటి మొత్తం వృధా అయిపోతుంది. 2.5 months నుంచి, యాక్చువల్లీ వీళ్ళు జస్ట్ 2.5 months నుంచి January 28 నుంచే వీళ్ళందరూ దగ్గర రావడం జరిగింది. నేను నార్మల్గా అయితే డిసెంబర్ నుంచి వర్క్ చేస్తున్నా ఈ స్టోరీ మీద, కానీ అంటే వేరే స్టోరీ అనుకున్నా, దాని మీద వర్క్ చేస్తున్నా, మనీ రావడం కానీ. వీళ్ళందరూ తెలియని విషయం ఏంటంటే, నేను వేరే దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్ట్ టైం కూడా చేస్తున్నాను. నేను ఎవరు తెలియదు వీళ్ళ విషయము, వినోదానికి నాకే తెలుసు. వినోద్ నేను ఇద్దరం పార్ట్ టైం వర్క్ వెళ్తున్నాం, వచ్చిన మనీతోటి షూట్కి అయితే పెడుతున్నాము. ఈ విషయం ఎవరికి తెలియదు. మేము పెట్టిన 22,000 కూడా ఇన్కేస్ నందు వచ్చినా షూట్ చేసినా మాకు రిటర్న్ రావా పైసలు. కానీ మా టీం నుంచి అట్లీస్ట్ శివ యాక్టింగ్లో కానీ మూవీ ఛాన్స్ వచ్చినా, ఎడిటర్గా నాకు ఛాన్స్ వచ్చినా, మా దాంట్లో గర్ల్స్ ఉన్నారు హీరోయిన్గా, వాళ్ళకి ఏదైనా వెబ్ సిరీస్లో కానీ ఏదైనా దాంట్లో కానీ ప్రమోషన్స్ వచ్చినా సరే, మాకు అందరికి ఒక్కొక్కరు క్లిక్ అయినా సరే మా దాంట్లో అని చెప్పేసి ఒక నమ్మకంతో అయితే స్టార్ట్ చేసినుండే. సో ఆ నమ్మకంతో అయితే గట్టిగానే వర్క్ చేస్తాం. కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మా మీద ఏం పర్సనల్ గ్రజ్ అయితే పెట్టుకోకండి, మాకైతే నందుతో పర్సనల్గా ఏం లేదు. జస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో మెంబర్స్ అయితే వచ్చినప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నా, వెళ్ళిపోయేటప్పుడు ఒక వీడియో చేస్తున్నా. మా ఉండొచ్చు 2,000 సబ్స్క్రైబర్సే కావచ్చు, కానీ వాళ్ళకైతే నేను క్లారిటీ ఇవ్వాలి కదా, ఎందుకు వెళ్ళిపోయిండు గ్రూప్లో లేడని చెప్పేసి. సో వాళ్ళకైతే నేను చెప్పాలనుకుంటున్నాను, నందు అయితే ఇప్పటి నుంచి మన టీంలో రాడు, షూట్కి రాడు. ఇప్పటి నుంచి నందు ఒకవేళ అరవింద్ దగ్గరికి షూట్కి వెళ్తున్నాను, మళ్ళీ ఇన్ కేసు ఏదైనా వేరే వర్క్ వెళ్ళినా కూడా మీరు నాకు కాల్ చేసి నందు ఎక్కడ ఉన్నాడని ఎవ్వరు నాకు ఏం కాల్ చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే నందుతో ఇప్పటికి మేము వద్దనుకుంటున్నాం, అయిపోయింది. నందు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా నందు మా దగ్గర షూట్కి వస్తలేడు, ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తున్నాం అందరం ఇక్కడైతే, వద్దనుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే షూట్ పక్కన పెడితే ఫ్రెండ్షిప్ అని ఒక బాండింగ్ అయినా ఉంటుంది అనుకున్నా, కానీ వాడు పొద్దున మాట్లాడిన మాటలు చూసుకుంటే ఫ్రెండ్షిప్ కూడా లేదు, వాడు ఎప్పుడో తీసేసుకోండి మమ్మల్ని. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇష్యూ అయినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూడడం కానీ, అంటే చూడకపోవడం కానీ, ఏవో యాటిట్యూడ్ స్టోరీస్, రిమెంబర్ యువర్ ఎనిమీ, ఫర్గివ్ హిజ్ నేమ్, ఏవేవో ఇట్లా, అంటే ఎంత చిల్లర్గా నిబ్బాలా అనిపిస్తుంది వాడు చేసే పనులన్నీ. సో అట్లా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా క్లారిటీ ఇస్తున్నాను, నందు ఇప్పటి నుంచి అయితే మా టీంలో లేడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే మంచిగా మేము షార్ట్ ఫిల్మ్ అయితే కొత్త దాంతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాం. అండ్ ఎవరు మా మీద జాలి అయితే పడకండి, చేస్తాం మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాం. అండ్ ఇంకంతే, ఇంకేం మాట్లాడదలుచుకోలే. థ్యాంక్ యూ. మాట్లాడతానంటే ఇస్తా, అయితే వీడియో ఆఫ్. ఒకటైతే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చేసినాక బ్లాగ్లు లీకులు అని చేయకండి ప్లీజ్. అంటే బ్లాగ్ కానీ ఏమైనా చేసుకోకండి. సరే మేము వెళ్ళిపోయినామని నువ్వు కూడా వెళ్ళగొట్టుకోవాలనుకుంటే వెళ్ళగొట్టేసుకో, కానీ నీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం ఫోన్ చేయరా, అంతకనైతే ఇంకేం చెప్పలేం. నాకైతే అస్సలు ఫోన్ చేయకు, వద్దు, నిజంగానే వద్దు. ఎందుకంటే నీ కష్టం వచ్చినప్పుడు నేను పక్కన ఉంటే, సుఖం వచ్చినప్పుడు నీ పక్కన లేకపోతే నాకు కూడా అనిపిస్తుంది కదా. నందువాడు జస్ట్ ఏదో అస్సలు అవసరం లేదు. నీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే, నీ అంతా నేను ఇప్పుడు కూడా ఒకటి ఓర్కుంటున్నా ఏంటంటే, ఇప్పుడు నువ్వు చేసే జాబ్ ఖచ్చితంగా అందులో సక్సెస్గా, అట్లీస్ట్ అక్కడ నెక్స్ట్ ఒకవేళ నువ్వు ఇందులో కాకుండా వేరే వాళ్ళతో వర్క్ చేసినా, నీ అంతా నువ్వు ఏదైనా వేరే జాబ్ కానీ ఏదైనా చేసినా, అక్కడ మాత్రం ఇక్కడ ఇలా ఎవరికి హ్యాండ్ ఇవ్వక, ఎవరికి నమ్మకం ఇవ్వక చేస్తా అనే భరోసా ఉంటేనే చెప్పు, లేకపోతే వదిలేసాయి. అంతేగా నమ్మకం ఇచ్చిన తర్వాత హ్యాండ్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఐ విష్ నువ్వు ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అవు బెటరే కదా, నా సైడ్ నుంచి మా ఫ్రెండ్ కూడా సక్సెస్ అయిందంటే నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. అంతే, ఇంకేం లేదు.
అండ్ థ్యాంక్ యూ. ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లేరా.